బీసీ జై బీసీ ఆర్ కృష్ణ నాయకత్వం ఆర్ కృష్ణ నాయకత్వం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మా ఆర్ కృష్ణన్న జేఏసీ చైర్మన్ మరియు 42% రిజర్వేషన్ రేపు వచ్చి 18వ తారీఖు నాడు మరియు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ తెలుపుటకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని మరియు పెద్దలు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సూచనల మేరకు మేకల పరిశ్రమ గారు కూడా తెలియజేయడం జరిగింది మాకు. అందుకు వీర్నపల్లి మండల కేంద్రంలో ఈరోజు మరియు 18వ తారీఖు నాడు మరి బంధు ప్రకటనలో అందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పని స్వచ్ఛందంగా మరియు విద్యా సంస్థలు కానీ మరియు విద్యార్థి విభాగాలు కానీ మరి అనుబంధ సంఘాలు కానీ మరి కులాలకు మరి అతీతంగా మరి ప్రతి ఒక్కరు ఇలా సహకరించాలని చెప్పని మరి వ్యాపారస్తులు కానీ మరి అందరూ ఓటర్లు కానీ అందరూ మరి దీన్ని బంధును పాటించాల్సిందిగా మరి అందరికీ కూడా వీర్నపల్లి మండలంలో మరి బీసీ సంఘం మండల అధ్యక్షుడు అపర్మల మల్లేశం యాదవ్ మరి పిలుపులు ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్దల ఆదేశాల మేరకు మరి అందరూ కూడా సహకరించాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా విద్యా సంస్థలు మరి వాణిజ్య వ్యాపారస్తులు మరి ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా బంద్లో మరి పాల్గొనవలసిందిగా మరి కోరుతున్నాను, పాటించవలసిందిగా మరి వారికి తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయేటువంటి తరుణంలో మన బీసీలకు సరైన న్యాయము జరగకపోవడం వల్ల కోర్టు స్టే ద్వారా మనం చాలా వరకు బాధపడినటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా గమనిస్తూ ఉన్నాము. మరి పేపర్లో కానీ పత్రికలలో కానీ మరి సోషల్ మీడియాలో కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా మరి మనం కూడా రానున్న రోజులలో మరి తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకున్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి మరి సహకరించాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునియడం జరుగుతూ ఉంది. ఇదే మాదిరిగా మరి అందరం సహకరిస్తే అన్ని కులాలకు కూడా హక్కులు సాధించుకునే వాళ్ళం కలుగుతాం కాబట్టి మనం హక్కులను అడుగుతున్నాం. మరి ఏ పార్టీలకు కూడా వ్యతిరేకం కాదు అని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నా. మరి వచ్చినందుకు పెద్దలకు మరియు నరసింహం కానీ మరి శ్రీనివాస్ కానీ మరి ముత్యగౌడ్ కానీ మరి మహేంద్ర గౌడ్ కానీ మరి లక్ష్మీనారాయణ కానీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్ని సంఘాల వారు కూడా రేపు 18వ తారీఖు నాడు బంద్లో పాల్గొని మరి సహకరించాలని చెప్పని వారికి సూచించడం జరుగుతూ ఉంది. జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత.